ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఎంతోమంది ఈమెయిల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా అడుగుతున్న సమస్య ఇది. ఇదే జుట్టు రాలటం. ఈ హెయిర్ ఫాల్ అనేది ఎంత పెద్ద సమస్య అయిందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య అయింది ఇది. నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్లో దాదాపు 50% మంది ఈ జుట్టుకి సంబంధించిన సమస్యలనే చెబుతున్నారు. అంటే ఈ సమస్య ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఈ హెయిర్ ఫాల్ గురించి, అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఔషధాల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా ఈ జుట్టు రాలుతున్నప్పుడు మనం కారణాల దిశగా ఆలోచించాలి. అసలు ఈ జుట్టు ఎందుకు రాలుతుంది, ఇది ముఖ్యం. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, జుట్టుకి ఏదన్నా ఒక ఔషధం చెప్పండి అని. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు జుట్టుకి ఒక ఔషధం చెప్పాలంటే ముందుగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే, జుట్టులో అసలు జీవమే లేదు. జీవం లేని దాని గురించి మనం ఇంకేం చెబుతాం అంటే అర్థం ఏంటంటే, చూడండి, మనం జుట్టుని కత్తిరించామనుకోండి, మనకి ఏ నొప్పి తెలియదంటే అర్థం ఏమిటి? దాంట్లో జీవం లేదు. జీవం లేని దాన్ని ఏం పెంచుతాం? ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి, దాంట్లో అది జీవం ఉంటుంది కాబట్టి నీళ్లు పోస్తే ఆ మొక్క పెరుగుతుంది, దానికి ఎరువు వేస్తే పెరుగుతుంది. కానీ విచిత్రంగా జుట్టులో జీవం ఉండని దాని గురించి మనం తాపత్రయపడుతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. జుట్టు పైన జీవం ఉండదు, కానీ మొదళ్లలో జీవం ఉంటుంది. కాబట్టి ఆ మొదలు ఆరోగ్యంగా ఉంటే జుట్టు అంతా హెల్దీగా కనిపిస్తుంది. ఎందుకంటే అది పైకి వచ్చిన తర్వాత జీవరహితంగా తయారవుతూ ఉంటుంది జుట్టు. కాబట్టి జుట్టుని మనం కాపాడుకోవాలి, జుట్టుని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే మొదళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ జుట్టు అనేది అందంగా కనిపిస్తుంది. అసలు ముందు మనకి జుట్టు ఎందుకు ఉండాలి అంటే దీనికి ఒక ప్రయోజనం ఉంది, ఒక పర్పస్ ఉంది. మన జుట్టు మామూలుగా మన ప్రాంతంలో, మన ఇండియా ఇలాంటి దేశాలలో వేడిగా ఉండేటటువంటి ప్రాంతాలలో జుట్టు నల్లగా ఉంటుంది. అందుకే ఆఫ్రికా దేశస్తులకు కానీ, ఇండియన్స్ కానీ వీళ్ళందరికీ జుట్టు నల్లగా ఎందుకు ఉంటుంది అంటే, ఈ ప్రాంతాల్లో వేడి ఎక్కువ. వేడికి జుట్టుకి ఏమిటి సంబంధం? నలుపుదనానికి. అంటే మన జుట్టు వేడిని వికేంద్రీకరిస్తుంది. అంటే మన ఒంట్లో ఉండేటువంటి వేడిని ఈ జుట్టు తీసేసుకొని బయట వాతావరణంలోకి వెదజల్లుతుంది. అంటే మన ఎట్లయితే ఒక ఎండకి గడ్డి మాడిపోతుందో వేడికి, అలాగా ఈ వేడికి మన జుట్టు దెబ్బతింటుంది. అందుకని మనకి ఆ వేడి తగ్గించుకోగలిగితే జుట్టు హెల్తీగా కనిపిస్తుంది. ఇది సింపుల్ లాజిక్. మరి ఈ జుట్టు ప్రయోజనం ఏమిటి అంటే ప్రధానంగా వేడిని వికేంద్రీకరించడం. అందుకే కదా ఇప్పుడు మనం గొడుగు ఎందుకు వాడతాం? తెల్ల గొడుగు ఎందుకు వాడడం? నల్ల గొడుగే ఎందుకు వాడతాము అంటే ఇది ఆ వేడిని తీసుకొని వెదజల్లుతూ ఉంటుంది. అది దీని ప్రత్యేకత. అలాగే మన జుట్టు కూడా అంతే. అలాగే మీరు గమనించారో లేదో, జుట్టు కేవలం తలలోనే ఉండదు. వేడి ఎక్కువ ఉంటుందో అక్కడ అన్ని చోట్ల జుట్టు ఉంటుంది. ఉదాహరణకు మన బాహుమూలల్లో కూడా జుట్టు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ కూడా విపరీతమైనటువంటి వేడి తయారవుతూ ఉంటుంది. అందుకే మనం చలికాలం సంకళ్ళల్లో చేతులు పెట్టుకుంటాం. ఎందుకు అంటే అది అంత హీట్ పాకెట్స్ అవి. అలాగే ఒక వ్యక్తి బాగా ఫ్రాస్ట్ బైట్కి గురయ్యి లేకపోతే బాగా చలికి గురైనప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి వేడిని అందించాలనుకున్నప్పుడు బాహుమూలలలో హాట్ వాటర్ బాటిల్స్ పెడతాం. అప్పుడు తిరిగి ఆ ఫ్రాస్ట్ బైట్ నుంచి బయటకు వస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడైతే వేడి ఉంటుందో అక్కడ ఆ వేడిని వెదజల్లటం కోసం జుట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జుట్టుని కాపాడుకోవాలంటే శరీరంలో వేడిని తగ్గించుకోవాలి. అలాగే కారణాలను ఆలోచిస్తే వంశపారపర్యత కారణం. అంటే కుటుంబాల్లో ఎవరికన్నా ఈ జుట్టు రావడం అనేది ఉంటే మీకు కూడా ఉంటుంది. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండేటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళల్లో ఈ జుట్టు రావడం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే హార్మోన్ల తేడాలు సరే. అందుకే చాలామంది అమ్మాయిలలో, ముఖ్యంగా పీసీఓడి లాంటి సమస్యలు ఉండే వాళ్ళల్లో ఈ జుట్టు రావడం అనేది పెద్ద సమస్య కింద ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో జుట్టు రావడం చెప్తూ ఉంటారు. కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తే వాళ్ళలో పీసీఓడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అది వాళ్ళకి పెద్ద సమస్య కింద అనిపించదు, కానీ జుట్టు రావడమే సమస్య కింద ఉంటుంది. కాబట్టి కారణాన్ని మనం కనుక్కోవాలి. అలాగే థైరాయిడ్ సమస్యలలో కూడా జుట్టు రాలుతుంది. అలాగే ఈ హార్మోన్ తేడాలు వచ్చే సందర్భాలు, ఉదాహరణకు ప్రసవ సమయం కానీ, లేకపోతే సంతాన నిరోధక మాత్రలు వాడే టైంలో కానీ ఈ జుట్టు రాలుతూ ఉంటుంది. అలాగే ఎలోపేషియా ఏరియేటా, ఈ ఎలోపేషియా ఏరియేటా సమస్య ఉన్నప్పుడు కూడా అది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్, జుట్టు రాలుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారిన సందర్భాల్లో కూడా ఆటోఇమ్యూనిటీలో కూడా జుట్టు రాలుతుంది. అలాగే కొన్ని రకాల మందులు పడకపోవటం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కీమోథెరపీలో కూడా, ఈ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీలో జుట్టు రాలుతుంది. స్టీరాయిడ్స్ వాడే సందర్భాల్లో కూడా జుట్టు రాలుతుంది.
అలాగే ఆందోళనగా ఉండే వ్యక్తులలో కూడా జుట్టు రాలుతుంది, నర్వస్నెస్. అలాగే ట్రైకోటిల్లో మ్యానియా లాంటి మానసిక సమస్యలు ఉండేటప్పుడు జుట్టు పీక్కోవటం అనేది ఒక రుగ్మత కింద ఉంటుంది, వాళ్ళలో కూడా జుట్టు రాలుతుంది. అలాగే ఈ ఎప్పుడు కూడా తల మీద ఈ హెల్మెట్స్ ఇలాంటివి వాడే వాళ్ళల్లో, హెడ్ బ్యాండ్స్ వాడే వాళ్ళల్లో, వీళ్ళల్లో కూడా జుట్టు రాలుతుంది, ఎందుకంటే అక్కడ ఒత్తిడి పడుతూ ఉంటుంది కాబట్టి. అలాగే గట్టిగా ఉండి దువ్వెనలు వాడే వాళ్ళల్లో, చెంపపిన్నులు వాడే వాళ్ళల్లో, అలాగే ఏదన్నా జుట్టుకి తలకి దెబ్బ తగిలిన సందర్భాల్లో కూడా జుట్టు రాలుతుంది, గాయాలైనా జుట్టు రాలుతుంది. ఒకవేళ మంటలకి జుట్టు కాలిందనుకోండి, మొదళ్ళు కాలుతాయి, అప్పుడు కూడా జుట్టు రాలుతుంది. అలాగే ఏదన్నా తలలో ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, టీనియా క్యాపిటిస్ లాంటివి, అప్పుడు కూడా దాని అనుబంధంగా జుట్టు రాలుతూ ఉంటుంది. ఏదన్నా సర్జరీస్ జరిగినా కానీ జుట్టు రాలుతుంది. ఇలాగా జుట్టు రాలటానికి కారణాలు అనేకం. కొంతమందికి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే మగపిల్లల్లోనే ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతిలో జుట్టు రాలుతుంది. ఆడపిల్లల్లో ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే పలచబడుతూ ఉంటుంది ఓవరాల్గా. కొంతమందికి ప్యాచీ హెయిర్ లాస్ అంటే ఒక పొడలాగా జుట్టు రాలుతుంది. మరి కొంతమందికి ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటే ఏమిటంటే హార్మోన్ల తేడాతోటి ఒత్తిడి పడే చోట పాపడి దగ్గర జుట్టు రాలుతూ ఉంటుంది. ఇలాగా రకరకాల జుట్టు రాలటం. ఏదేమైనా తిరిగి ఆ జుట్టుని స్టిమ్యులేట్ చేయాలి, మొదళ్ళని. దానికి కొన్ని ఔషధాలు, పైపోత ఔషధాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. వీటిలో మొదటిది, దీనికి మీకు కావాల్సింది ఎండిన వేపాకుల పొడి 25 గ్రాములు, అలాగే ఎండిన బిర్యానీ ఆకు తాలూకు పొడి 25 గ్రాములు, అలాగే తులసి ఆకుల పొడి 25 గ్రాములు, అంటే తులసి ఆకును ఎండబెట్టి పొడి చేసుకోవాలి 25 గ్రాములు. ఇలా సిద్ధం చేసుకోండి. అంటే ఏం చేస్తారు, ఈ వేపాకులను తెచ్చి ఎండబెట్టుకోండి, పొడి చేసుకోండి. ఇలాంటి ఈ వేపాకుల పొడి 25 గ్రాములు. ఇక బిర్యానీ ఆకు, ఇది మామూలుగా ఎండిందే అమ్ముతారు మీకు, దీన్ని తెచ్చి పొడి చేసుకోండి. ఇలాంటి ఈ బిర్యానీ ఆకుల పొడి 25 గ్రాములు. ఇక తులసి ఆకులు తెచ్చుకొని అలాగా నీడలో ఆరబెట్టండి. బాగా ఆరిన తర్వాత, ఎండిన తర్వాత పొడి చేసుకోండి. ఇలాంటి తులసి ఆకుల పొడి 25 గ్రాములు. 25, 25, 25 మొత్తం 75 గ్రాముల పొడి సిద్ధం అవుతుంది. దీన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి. ఒక ప్లేట్లో ఎప్పటికప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ పొడిని తీసుకొని దీనికి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ జారుడు కింద తయారు చేసుకోండి, పేస్ట్ లాగా. దీన్ని తలకు పూసుకోండి, మర్దనా చేసుకోండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ఆ వెంట్రుకల కుదుళ్ళు స్టిమ్యులేట్ అవుతాయి. దీంతో జుట్టు రాలటం అన్న సమస్య ఆగుతుంది. ఇలాంటిదే మరొక చక్కటి హెయిర్ ప్యాక్ తెలుసుకుందాం. ఇది ఒక కండిషనింగ్ హెయిర్ ప్యాక్. చూడండి, కండిషనింగ్ అనేది ఒక ఆసక్తికరమైన చికిత్సా విధానం. మామూలుగా మనం జుట్టు చెప్పుకున్నాం కదా, జుట్టు పైన ఏమీ జీవం ఉండదు. జీవం ఉండనప్పుడు మనం హెయిర్ ఆయిల్ రాసినా, హెయిర్ ప్యాక్లు పెట్టినా ఏమిటి ఉపయోగం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏమిటంటే, జుట్టు మొదళ్లలో జీవం ఉంటుంది కాబట్టి వీటిని కండిషన్డ్గా ఉంచగలిగితే జుట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం పొలంలో నారు వేస్తాం కదా, నారుని ముందు ఏం చేస్తామంటే అలా వెదజల్లుతాం, కాస్త మొక్కలు పెరుగుతాయి కదా, అది చెల్లాచెదురుగా పెరుగుతాయి. వాటిని అన్నిటిని పీకి సాళ్ళల్లో వేస్తాం, ఒకదాని తర్వాత కరెక్ట్ స్పేసింగ్ ఇచ్చి సాళ్ళల్లో వేస్తాం. అప్పుడు ఆ మొక్క బాగా పెరుగుతుంది. అంటే ఏంటి, మన జుట్టుకి ఒక క్రమం, ఒక పద్ధతి ఉందనుకోండి, బాగా పెరుగుతాయి. దానికోసం కండిషనర్లు ఉపయోగపడతాయి. ఈ కండిషనర్ని ఎలా వాడాలి, ఒక చక్కటి కండిషనర్ తెలుసుకుందాం. నిమ్మ తొక్కలు, దీని పొడి 1 కప్పు. అంటే ఏమిటి, నిమ్మ తొక్కలను తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకోండి 1 కప్పు. అలాగే గులాబీ పూరేకుల పొడి 1 కప్పు. అంటే గులాబీల్ని ఆ రేఖలంతా విడదీసి ఆరబెట్టి పొడి చేసుకోండి. ఆ పొడి 1 కప్పు. గులాబీ పూరేకుల పొడి 1 కప్పు. అలాగే మందార పువ్వుల పొడి 1 కప్పు. ఇది అంతే, మందార పువ్వుని తెచ్చుకొని ఎండబెట్టేసేసి పొడి చేసుకోవాలి 1 కప్పు. అలాగే కరివేపాకు, దీని పొడి 1 కప్పు. అంటే కరివేపాకుని తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకోండి 1 కప్పు. అలాగే సీకాయ పొడి 1 కప్పు. సీకాయ ఎండిందే మనకు అమ్ముతారు, తెచ్చుకొని పొడి చేసుకోవాలి 1 కప్పు. ఇలాగ అన్నింటినీ కలపటమే. అంటే 1 కప్పు నిమ్మ తొక్కల పొడి, 1 కప్పు ఏమో గులాబీ పూరేకుల పొడి, 1 కప్పు ఏమో మందార పువ్వుల పొడి, 1 కప్పు కరివేపాకు పొడి, అలాగే 1 కప్పు సీకాయ పొడి. అన్నిటిని బాగా కలిపి ఒక పాత్రలో, ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి. ఒక ప్లేట్లో ఎప్పటికప్పుడు 1 టేబుల్ స్పూన్ తీసుకొని దానికి 1 కోడిగుడ్డు లోపల ఉండే తెల్ల సొన కలపండి. కలిపేసేసి పేస్ట్లా చేయండి. దీన్ని తలకు పట్టించండి, అరగంట ఆగండి, తర్వాత కడిగేసుకోండి. దీన్ని తలస్నానం తర్వాత కూడా కండిషనర్ లాగా వాడాలి. అంటే ముందు ప్రయోగించాలి, తలస్నానం చేయాలి, తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రయోగించి మళ్ళీ మామూలు నీళ్ళతో కడుక్కోవాలి. అప్పుడు ఆ కండిషనింగ్ ఎఫెక్ట్ దీనిపైన పడుతుంది.
అంటే జుట్టు ఒక క్రమ పద్ధతిలో పెరుగుతుంది, ఎందుకంటే కండిషనింగ్ అయింది కాబట్టి జుట్టు బాగా పెరుగుతుంది. ఇలాంటిదే ఈ జుట్టు రాలటం సమస్యని చక్కదిద్దే మరొక పైపోత. దీనికి మీకు కావాల్సింది మెంతులు 2 టీ స్పూన్లు, అలాగే గోరింటాకు పేస్ట్ 1 కప్పు, ఇంకా పెరుగు 1/2 కప్పు. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ మూడింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే వెంట్రుకల కుదుళ్ళు స్టిమ్యులేట్ అవుతాయి, జుట్టు బాగా పెరుగుతుంది. అంటే ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలు తీసుకోండి. 2 టీ స్పూన్ల మెంతులు, అలాగే 1 కప్పు గోరింటాకు. మెంతుల్ని పొడి చేసి తీసుకోండి, గోరింటాకుని పేస్ట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకొని దీనికి 1/2 కప్పు పెరుగు కూడా కలపండి. అన్నిటినీ కలపాలి. అంటే 2 టీ స్పూన్ల మెంతుల పొడి, 1 కప్పు గోరింటాకు పేస్టు, అలాగే 1/2 కప్పు పెరుగు అన్నిటినీ కలిపి తలకి పట్టించండి. ఒక అరగంట ఆగండి. తర్వాత తల స్నానం చేయండి. ఇది తలలో ఉండేటువంటి ఆ వేడిని తగ్గిస్తుంది. తగ్గించడం ద్వారా జుట్టు రాలటం అన్న సమస్యని చక్కదిద్దుతుంది. కొత్త జుట్టు పెరగటానికి ఇది సహకరిస్తుంది. ఇలాగ మీకు అనువైన ఒక పైపోత లేపన ఔషధం వాడుకుంటూ ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పుకున్నాం కదా, మీ జుట్టు రాలటం సమస్యకి రక్తహీనత కారణం అనుకోండి, పైపోత ఔషధాలు రక్తహీనతని ఎట్లా చక్కదిద్దుతాయి? లేదు కాల్షియం లోపం ఒక సమస్య అనుకోండి, పైపోతగా మనం ఇప్పుడు వాడిన ఈ ఔషధాలు కాల్షియం లోపాన్ని ఎలా చక్కదిద్దుతాయి? లేదు ఒక ఆందోళన ఒక సమస్య అనుకోండి, పైన మనం ఎన్ని పూసుకుంటే మాత్రం మీకు ఆందోళన కారణంగా జుట్టు రాలుతున్నప్పుడు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఇంటర్నల్గా కారణాల మీద కూడా దృష్టి పెట్టాలి. వాటన్నిటిని చక్కదిద్దుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోండి, మలబద్ధకం లేకుండా చూసుకోండి, ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారాలు మానేయండి, మానసికంగా సంతోషంగా ఉండండి. జుట్టు రావడానికి దారితీసే ప్రతి కారణాన్ని కరెక్ట్ చేసుకోండి. అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అప్పుడు దీనికి ఏదైనా వ్యాధులు కారణమా అనేది చూడాలి. థైరాయిడ్ సమస్య, పీసీఓడి సమస్య, రక్తహీనత, కాల్షియం లోపమా, ఏమిటి ఈ సమస్య అనేది చూడాలి. అలాగే మీ బాడీ టైప్ని కూడా అనలైజ్ చేయాలి. మీ నాడి చూసి, మీ తత్వాన్ని చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేయాలి, ఎక్స్టర్నల్గా కూడా ప్రిస్క్రైబ్ చేయాలి. అప్పుడు ఈ హెయిర్ ఫాల్, జుట్టు రావడం అన్న సమస్యను మీరు జయించగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.